పరిశుద్ధుడును రక్షకుడు అయిన ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు, అలాగే విశ్రాంతి దినం యొక్క శుభములు. కీర్తనలు 26:7 భక్తుడైన దావీదు గారి యొక్క ప్రేమ. ఆయన దేనిని ప్రేమిస్తున్నాడు? భక్తుడైన దావీదు గారు దేనిని ప్రేమిస్తున్నాడు? చూడండి. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. దేవుని యొక్క నివాస మందిరమును, ఆయన తేజోమహిమ నిలుచు స్థలమును ప్రేమించుచున్నాను అంటున్నాడు. కొన్నిసార్లు కొందరు కొన్ని స్థలాలను ప్రేమిస్తుంటారు, అక్కడికి వెళ్ళి ఆనందం పొందుతుంటారు. వారు డిప్రెషన్కు లోనైనప్పుడు, ఫ్రస్ట్రేషన్కు లోనైనప్పుడు, కొన్ని బాధలు కలిగినప్పుడు ఫలానా స్థలానికి వెళ్దాం, అక్కడ మనకు ఆనందం దొరుకుతుంది అని అనుకొని ఆ స్థలాలకు వెళ్ళి వారు ఆనందం పొందుతారు. సంతోషం, ఆనందం ఆ స్థలంలో పొందాలని అక్కడికి వెళ్తారు. కొన్ని స్థలాలను ఏర్పాటు చేసుకుంటారు. కానీ దావీదు భక్తుడు ప్రేమించే స్థలం, నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ఆ స్థలాన్ని ఆయన ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఆ స్థలానికి ఆయన వెళ్తున్నాడు. దేవుని నివాస మందిరం అంటే ఆయనకు చాలా ఇష్టం. దేవుని మహిమ, తేజోమహిమ నిలుచు స్థలం అంటే ఆయనకు చాలా ఇష్టం. కాబట్టి ఆ ఇష్టమైన స్థలాన్ని, తేజోమయ స్థలాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు. అది భక్తుడైన దావీదు గారి యొక్క ప్రేమ. కీర్తనలు 27:3 నాతో యుద్ధం చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు అంటున్నాడు. చూడండి. నాతో యుద్ధం చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. ఆయన హృదయం భయపడదు అంటున్నాడు. ఆయన ధైర్యం చూడండి. ఎందుకంటే ఆయన ప్రేమించే స్థలము అంత ఉన్నతమైన స్థలం, దేవుని పరిశుద్ధ స్థలం, తేజోమయమైన స్థలాన్ని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ ఏం చేస్తుంది? ఆయన భయం లేకుండా చేస్తుంది. దండు చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. చూడండి, మన హృదయం కొన్నిసార్లు ఉట్టిగానే భయపడుతుంది, ఉట్టిగానే కలత, భీతి చెందుతుంటాం. కానీ ధైర్యంగా దావీదు భక్తుడు చెప్తున్నాడు, దండు దిగినను. చూడండి, ఈ లోకంలో అనేక దండులు, శత్రువులనే దండు, మనల్ని భయభ్రాంతులకు గురి చేసే దండు దిగుతుంది. కొన్నిసార్లు కొందరు దండుగా దిగి వచ్చి మనల్ని భయపెడుతుంటారు. హత్య చేయాలని వస్తుంటారు, దోచుకోవాలని వస్తుంటారు, మనల్ని పడగొట్టాలి అని వస్తుంటారు. ఇలాంటి శత్రువులు చాలా ఉంటారు. పాపం అనే దండు కూడా వచ్చి మనం పొంచి ఉంటుంది. శోధనలు అనే దండు వస్తుంది. అనేక రీతిలుగా దండు వస్తుంటుంది. కానీ ఆయన నేను భయపడను, నా హృదయము భయపడదు అంటున్నాడు. అలాగే 28 కీర్తనలు 27 నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను. ఆయన అంటున్నాడు, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనక నాకు సహాయం కలిగెను. చూడండి, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను, నా హృదయం భయపడదు అంటున్నాడు. నా హృదయం నమ్మిక ఉంచెను అంటున్నాడు. చూడండి, ఆయన హృదయం దేవుని యందు నమ్మిక ఉంచెను. ఆ నమ్మకమే ఈయనకు సహాయాన్ని కలిగజేసింది. దావీదు భక్తుని యొక్క నమ్మకం, దావీదు భక్తుడు ప్రేమించే స్థలం, ఆయన దేవుని పరిశుద్ధ స్థలాన్ని, నివాస మందిరము, తేజోమయ ఆయన ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. కనుక నా హృదయం భయపడదు, దండు దిగిన నా హృదయం భయపడదు అంటూ నా హృదయం నమ్మిక ఉంచిన కనుక నాకు సహాయం కలిగింది. దావీదు భక్తుని యొక్క నమ్మకం, విశ్వాసం. 2025 నుంచి మనం 26లోనికి ఎంటర్ అవుతున్నాం. దావీదు భక్తునికి ఉన్న నమ్మకం, దావీదు భక్తున్న విశ్వాసం, దావీదు భక్తున్న ధైర్యం దేవుని అంతే. ఆయన దేవుని పరిశుద్ధ స్థలాలను ఆయన ప్రేమించాడు. దండు దిగినను నా హృదయం భయపడుతున్నాడు. నాకు దేవుని వల్లనే సహాయం కలుగుతుంది అని విశ్వాసం కలిగి ఉన్నాడు.
మనం కూడా అటువంటి దావీదు భక్తునికి ఉన్న మరి దేవుని యందు ఆయన ప్రేమ ఉంది. ఆయన ప్రేమించేవాడుగా ఉన్నాడు. దేవుని నమ్మకం, విశ్వాసం, ధైర్యం కలిగి ఉన్నాడు. అటువంటి కృపా దీవెన ఆశీర్వాదం నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్న మనందరికీ దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.